అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి కటింగ్ లేదు, స్టిచ్చింగ్ లేదు. అంటే కట్ చేసుకుంటున్నాను బ్లౌజులు. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నిన్ననే పోస్ట్ చేశానండి. చాలా పెద్ద సైజ్ అనమాట. చాలా జాయింట్లు పడ్డాయి. అయినా కూడా స్టిచ్ చేశాను. ఎంత సన్నగా వచ్చిందో చూడండి బ్లౌజ్ అనేది. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనేంటంటే కొంతమంది టైలర్స్ ఎలా ఉంటారంటే వర్క్ ఎక్కువగా ఉన్నా కూడా చేయలేకపోతూ ఉంటారనమాట. అంటే టైంకి ఇవ్వకపోవడము, అలాగే పెట్టేసేయడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా! ప్రతి ఒక్క టైలర్ దగ్గర కామన్ అండి. అంటే పెండింగ్ పెట్టేయడం. కామన్ అనమాట. కొంతమంది బ్లౌజులు ఇచ్చి ఏం చెప్తారంటే, పర్వాలేదు నిదానంగా అప్పుడొకటి కుట్టివ్వండి అంటే, మనం ఏం చేస్తాం అలాగే పెట్టేస్తాం కదా! అదైతే కరెక్ట్ కాదండి. నా విషయంలో అయితే చాలా అనుభవం అవుతుంది. కుట్టే అమ్మాయి వస్తుండగా ఎక్కువగా పెండింగ్ ఉండేవి కాదు. స్టిచ్ చేసి ఇచ్చేసేవాళ్ళం. కానీ దసరా అప్పటి నుంచి సరిగ్గా కుట్టక, జ్వరం వచ్చి అన్నీ పెండింగ్ పడిపోయాయన్నమాట. ఇలా గనకైతే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. మీరు కుట్టట్లేదు ఇచ్చేయండి, ఇంకెక్కడైనా కుట్టించుకుంటామని చెప్పేసి నేను పెళ్ళిళ్ళని తీర్థయాత్రలని చెప్పి తిరుగుతూ చాలా పెండింగ్ పెట్టేశానమాట. పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే కంప్లీట్ అంటే ఇప్పుడు మనకి ఈ నెల మొత్తం అండి, డిసెంబర్ కానీ జనవరిలో మనకి పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవి జరగవు అనమాట. ఫంక్షన్స్ ఏవి జరగవు. కాబట్టి ఈ టైంలో మనం యూజ్ చేసుకోవాలి, మొత్తం క్లియర్ చేసేయాలన్నమాట. నేనైతే న్యూ ఇయర్ వరకు మొత్తం పాత బ్లౌజెస్ ఏమీ లేకుండా అన్నీ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వస్తాయండి, వర్క్ తక్కువగా వస్తాయన్నమాట. గిరాకీ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు ఎప్పుడు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా పెండింగ్ పని మొత్తం కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యానండి. నేనైతే అసలు ఉంచకూడదు అనుకుంటున్నాను. చిన్న పని కూడా పెండింగ్ పెట్టకుండా క్లియర్ చేసేసుకుంటే ఫ్రెష్గా న్యూ ఇయర్కి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా పెండింగ్ లేకుండా కుట్టడానికి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి టైలర్స్ అంతేనండి. అర్జెంట్ వచ్చినాయి కుట్టేస్తాం. ఎప్పటి నుంచో మనం నమ్ముకొని మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ మాత్రం పక్కన పడేస్తూ ఉన్నాం. అలా చేయకుండా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరెవరైనా స్టార్ట్ అవుతారా అంటే, నేను స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో పెట్టిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానన్నమాట. ఏం చేస్తున్నాను ఏంటి అనేది. చూడండి, ఎవరైనా కూడా కుట్టలేకపోతున్నాం అనేవాళ్ళు నాతో పాటుగా స్టిచ్ చేయండి. అంటే నేను ఎన్ని స్టిచ్ చేశాననేది ఆ రోజు చెప్తాను. మీరు నెక్స్ట్ డే అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. చూసి కొంచెం ఎవరికైనా కూడా చూడండి, మనం బద్ధకంగా కూర్చున్నాం అనుకోండి, కొన్నిసార్లు వర్క్ చేయకుండా మన ముందునే మన పక్కనో ఎటో మనకు తెలిసిన వాళ్ళు, మనం రోజు చూసేవాళ్ళు వర్క్ చేస్తూ ఎప్పుడు కనిపిస్తే మనము కూర్చోలేమన్నమాట. అలా ఉంటుంది. అంటే కొన్నిసార్లు పక్కన వాళ్ళు చేసే పనిని చూసి కూడా మనం చేస్తాం చూడండి, అలా. అంటే ఎవరైనా చేసేవాళ్ళు మన పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే మనకి మోటివేషన్ కనిపించి మనం కూడా మన పని చేసేసుకుంటాం కదా. నేను అదే చెప్తున్నాను అనమాట. నేనైతే చూపిస్తాను మీకు. ఇప్పుడు కాదండి, ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ షార్ట్ వీడియో పెడతాను. నాకు డే టైంలో కుదరదు అనమాట చూపించడానికి. ఎన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఎన్ని బ్లౌజులు ఉన్నాయి, ఎన్ని స్టిచ్ చేయాలనేది నేనైతే టార్గెట్ పెట్టుకొని మరి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇలా అయితే కష్టమైపోతుంది అనమాట. ఇంకా నేను రోజు ఇస్తానులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ కాని టైంలో అవన్నీ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మనకు పక్కన పెట్టేస్తూ ఉంటే అలాగే ఉంటాయి, వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు కదా అనే భయం కూడా ఉంటుంది. ఎంత వీలు కాకపోయినా షాప్కి వచ్చిన బ్లౌజు రిటర్న్ తీసుకెళ్లారంటే మనకు అదొక ఫీలింగ్ బాధగా అనిపిస్తుంది అనమాట. అయ్యో తీసుకెళ్ళిపోతున్నారే అని చెప్పేసి. అలా కాకుండా ఉండాలి అంటే మొత్తం పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే వర్క్ని రోజు ఎన్ని కుట్టాలి, ఎలా కుట్టాలి అనేది ప్లాన్ చేసుకుంటూ కుట్టాలని నేనైతే అనుకుంటున్నాను. కుట్టే వాళ్ళు ఎవరు లేనప్పుడు, ఒక్కరమే కష్టపడుతున్నప్పుడు కొంచెం శ్రమ ఎక్కువగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇంకా నేనైతే చూపిస్తాను మీకు షార్ట్ వీడియో. ఎన్ని ఉన్నాయి, ఎన్ని కవర్స్ ఉన్నాయి, ఎన్ని బ్లౌజులు ఉన్నాయి అన్నీ చూసేస్తున్నాను అనమాట. అన్నీ సదురుతున్నాను మొత్తము. ఇంకా తీసుకెళ్ళని వాళ్ళవి కూడా ఉన్నాయండి. అవన్నీ పక్కన పెట్టేసి కుట్టాల్సినవన్నీ కుట్టిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అవన్నీ కుట్టేసి పెట్టామనుకోండి ఫ్రెష్ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇంకా నా బ్లౌజెస్ ఉన్నాయండి కుట్టుకోవడానికి. ప్రతి టైలర్ పరిస్థితి ఏంటంటే బయట వాళ్ళే కుడతాం, కానీ మన అంటే పక్కన పెట్టేస్తాం కదా. నావి నాకు కొంచెం ఇంతకుముందు లావు ఉంటుంది అనమాట. కొంచెం ఇంకా లావుగా ఉండేదాన్ని, కొంచెం తగ్గడం వల్ల అన్నీ లూజ్ అయిపోవడము, అన్నీ సెట్ కానట్టుగా అనిపించడం అవుతున్నాయి అనమాట. అన్నీ సెట్ చేసేసుకోవాలి, అన్నీ కుట్లు వేసుకోవాలి. ఇవన్నీ ఈ 2 నెలల్లో క్లియర్ చేసుకోవాలి. పెండింగ్ వర్క్ మొత్తం క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏంటంటే నేను ఏవైనా కొంచెం మోటివేషన్ వీడియోస్ ఏవైనా చేసినప్పుడు నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, బాగా చెప్పారు, మంచి వీడియో చేశారని చెప్పేసి. ఇది అలాంటిదే అనుకోండి. నాతో పాటు మీరు స్టార్ట్ అవ్వండి. నేను ఈరోజు నైట్కి షార్ట్ వీడియో తీస్తాను, ఎన్ని ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను. రేపు ఎన్ని కుట్టబోతున్నాను అనేది కూడా చెప్తాను. మీరు కూడా ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వండి. ఇప్పుడు ఎలా అంటే మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు డైట్ చేసే వాళ్ళ ఛానల్ చూడండి, వాళ్ళు డైట్ చేసేది చూపిస్తూ నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను 30 డేస్ డైట్, మీరు కూడా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. రేపేం తినబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఈరోజు మనకు వాళ్ళు వీడియో పెడితే రేపు మనం పాటించాలన్నట్టుగా చెప్తారు కదా. నాది అదే మెథడ్ అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే చూడండి. మీకు నచ్చలేదు, మేము కుట్టుకోలేమో అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. నేను ఎవరిని కుట్టకుండా కూర్చుంటున్నారని మాత్రం అనట్లేదు. కాకపోతే ప్రతి టైలర్ అన్నప్పుడు ఇంట్లో కుట్టినా, షాప్లో కుట్టినా, ఎక్కడ కుట్టినా పెండింగ్ వర్క్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఎంతో కొంత. అదంతా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కుట్టాలంటే కూడా నాకు మీరు మోటివేషన్గా అవుతారు. నేను మీకు ఎదురుగా కనిపించకపోవచ్చు, మీరు నాకు ఎదురుగా కనిపించకపోవచ్చు, కానీ అది మన వాళ్ళకి చెప్పాం కదా, మనం వీడియో పెడతాం, ఎన్ని కుడతానని చెప్పాను, పెండింగ్ వర్క్ క్లియర్ చేస్తున్నానని చెప్పాను కదా అని ఆలోచన నన్ను కూర్చొనివ్వదనమాట, కుట్టేటట్టుగా చేస్తుంది. అలాగే మీరు కూడా నాతో పాటు స్టార్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అవుతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే మీకు రోజు ఒక 5 బ్లౌజులు ఎందుకు స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. నేను ఎక్కువే స్టిచ్ చేయగలను, కానీ నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల తగ్గించాను అనమాట. కాబట్టి రోజు 5 నుంచి 6 వరకు అలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటండి, నాకు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అంతకు ఎక్కువగా అవ్వట్లేదు అనమాట. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే 7 నుంచి 8 వరకు ఖచ్చితంగా కుట్టగలుగుతాను. 10 బ్లౌజులు అయితే కుట్టలేనండి. నేను కుట్టలేను కూడా, కుట్టను కూడా. టైం ఉన్నా కూడా కుట్టను కూడా. ఎందుకంటే ఈరోజు హెవీగా వర్క్ చేస్తే రేపు చేయలేం కాబట్టి నేను అంత వర్క్ అయితే హెవీ లోడ్గా అయితే చేయనమాట. అంటే మనం రోజు వర్క్ చేసుకోగలగాలి, కానీ ఒకే రోజు పడి చేసేసి 4 రోజులు కూర్చోవాలి, 2 రోజులు రెస్ట్ ఇవ్వాలన్నట్టు మాత్రం ఉండదన్నమాట. ఇంకొకటి వచ్చేసి టైలరింగ్లో ఇంకొక పెద్ద సమస్య ఉంటుందండి. కంటిన్యూగా డైలీగా వర్క్ చేసామనుకోండి మనకు చేయాలనిపిస్తుంది. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చామనుకోండి గ్యాప్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇది ప్రతి టైలర్కి ఎదురయ్యే సమస్య. నేను అనుభవపూర్తికంగా చెప్తున్నాను అనమాట. నాకు అనుభవం ఉంది. ఎప్పుడైనా ఒకరోజు లీవ్ తీసుకొని సండే ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మొన్న తిరుపతికి వెళ్ళానని వీడియో పెట్టాను కదా, వచ్చిన తర్వాత 2 డేస్ టైం పట్టిందండి నేను మళ్ళీ వర్క్లో స్టార్ట్ అవ్వడానికి. కాబట్టి టైలరింగ్ అనేది రోజు 1 లేదా 2 అయినా సరే స్టిచ్ చేస్తే నెక్స్ట్ డే కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఒకే రోజు 10 కుట్టి 4 రోజులు కూర్చున్నామనుకోండి మనకు పెండింగ్ బట్టలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నాకు అనేది వర్కర్స్ లేకపోవడం వల్ల, కుట్టేవాళ్ళు అమ్మాయి రాకపోవడం వల్ల నాకు వర్క్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. నాకు ఎక్కువగా వర్క్ వస్తుంది కాబట్టి పెండింగ్ పడిపోయాయి. ఇంకా అవన్నీ మొత్తం షాప్ అంతా సర్దిపెట్టినట్టుగా క్లీన్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళు తీసుకోకపోకపోయినా కుట్టి పక్కన పెట్టేసుకుంటే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అనుకోవడం కాదండి, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నిన్న నైటే మొత్తం సర్దేసి చెక్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఏ రోజు ఆ రోజు ఎంత కుట్టాను, ఎన్ని పెండింగ్ వర్కులు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అనేది అయితే మీకు వీడియో ద్వారా చెప్తూనే ఉంటాను. మీకు ఎవరికైనా నాతో పాటు మీరు కూడా మీ వర్క్, మీ ఇంట్లో ఉండే మీ పెండింగ్ వర్క్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయొచ్చండి. కలిసి చేద్దాం అన్నట్టుగా, కొంచెం మోటివేషన్గా. మీరు నాకు మోటివేషన్ అయితే నేను మీకు మోటివేషన్ అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజులు వచ్చేసి అర్జెంటు అండి, తప్పదు. ఇంకా సీజన్ లేకపోయినా కొన్నిసార్లు మా వాళ్ళు ఏం చేస్తారంటే, షాప్లో మా తమ్ముడు ఉంటాడు, మా ఆయన ఉంటాడు షాప్లో. నేను లేకపోయినా సరే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే నేను ఎంతసేపట్లో బ్లౌజ్ కుట్టిస్తాను, నాకు ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నన్ను అడగకుండానే తీసుకుంటారనమాట. నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, తీసేసుకుంటాను, కుట్టిస్తాం, రేపు ఏ టైం కావాలో చెప్పండి అని చెప్పేసి అలా తీసుకున్న బ్లౌజెస్ అనమాట. ఇవి కట్ చేసి స్టిచ్ చేసి ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంకా పెండింగ్ వర్క్ మొత్తం క్లియర్ చేస్తూ అడపదడప వచ్చే వర్క్ కూడా తీసుకొని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ 1 మంత్ మనకు మంచి టైం అనమాట. కొంచెం రెస్ట్ దొరుకుతుంది, అలాగే పెండింగ్ వర్క్ క్లియర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి వర్క్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుందండి, కానీ ఇప్పుడు మనకు టెన్షన్ ఉండదన్నమాట. ఖచ్చితంగా కావాలనే వాళ్ళు ఉండరు కాబట్టి పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వరకు అండి
31 ఈ జనవరి 1 వరకు మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నాను. చేస్తానా లేదా అనేది మీరే నాకు మోటివేషన్ ఇవ్వాలి, కామెంట్ రూపంలో ఇస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా రావచ్చు, కోల్డ్ ఉందండి, తగ్గట్లేదు. నచ్చితే లైక్